మీరు బాగా వంట చేయగలరేమో, కానీ కొన్ని విషయాలు తెలుసుకుంటే మీరు ఇంకా సూపర్గా కుక్ చేయగలరు. మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ వంటకాలు చేయొచ్చు అని ఒక్కసారిగా అడిగితే చెప్పడం చాలా కష్టమేమో, కానీ నేను చెప్పబోయే ఈ యాప్ గురించి తెలుసుకుంటే మాత్రం మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇన్ని టైప్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయా అని మీకు తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ని ట్రై చేసేసి మీరు సూపర్ కుక్ అవ్వచ్చు. మరి యాప్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. సో ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత సూపర్ కుక్ అనే యాప్ అయితే ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే అండ్ దీనికి ఒక సైట్ కూడా ఉంటుంది. సైట్ కూడా కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా సైట్ యూజ్ చేసుకోవాలన్నా కూడా సైట్ అయితే మీకు ఉంటుంది. సూపర్ కుక్ అని టైప్ చేసేసి మీరు గూగుల్లో కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యాప్ అయితే ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ ఇంగ్రీడియంట్స్ అని కనిపిస్తుంది కదా, మరి ఏం చూస్తున్నారు, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ ఇంగ్రీడియంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్యాంట్రీ ఎసెన్షియల్స్, వెజిటేబుల్స్ అండ్ గ్రీన్స్, మష్రూమ్స్, ఫ్రూట్స్, బెర్రీస్ అండ్ మనకి ఫిష్, మీట్, టోటల్గా మనకి నాన్ వెజ్ నుంచి వెజ్ వరకు అన్నీ కూడా మనకి రెసిపీస్ అయితే ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ఎన్ని టైప్ ఆఫ్ రెసిపీస్ని చేసుకోవచ్చు అని కూడా మనం ఇక్కడైతే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. నేను ఎగ్జాంపుల్కి ఎగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఎగ్తో పాటుగా మనం మిగతా రెసిపీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించిన రెసిపీస్ అయితే చెప్తుంది. ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న సి రెసిపీస్ మీద క్లిక్ చేసిన. సో సి రెసిపీస్ మీద క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ మేక్ 661 రెసిపీస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒక ఇంగ్రీడియంట్తో 661 ఇంగ్రీడియంట్స్ మనం అయితే చేసుకోవచ్చు అని ఇక్కడైతే చూపిస్తుంది. టోటల్గా చూడండి, యూజింగ్ యువర్ ఎగ్. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఎలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ఏ బటర్, సో బటర్తో కూడా చేసుకునేలాగా రెసిపీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఏషియన్ స్టైల్లో కూడా మనకైతే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ఏ ఫ్లోర్ అంటే లైక్ మనకి కార్న్ ఫ్లోర్ ఇంకేమన్నా వేరే వాటి ఉన్నా కానీ వాటితో పాటు కూడా మనం ఎలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఉంది. అండ్ స్నాక్స్ కూడా కావాల్సిన రెసిపీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వెనిగర్స్ యూజ్ చేసి కూడా మనం రెసిపీస్ చేసుకునేలాగైతే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఎగ్ రెసిపీస్ చేసుకోవడానికి. అండ్ ఫ్రెంచ్ కానీ, షుగర్ కానీ, ఓవెన్ ఫ్రీ కానీ, అండ్ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేసుకొని స్పెసిఫిక్ అకేషన్స్కి, అండ్ దాంతోపాటుగా బనానాస్, స్లో కుక్కర్, ఇలా టోటల్గా మనకి ఇటాలియన్ కానీ మొత్తం టోటల్గా మనకి ఎగ్స్తో సంబంధించి 661 రెసిపీస్ అయితే చెప్పాను కదా, ఆ రెసిపీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఒకటైతే చూపిస్తాను అది ఎలా యూజ్ చేయాలి అన్నది. వెజిటేబుల్ ఆయిల్తో యూజ్ చేసే రెసిపీని మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని వచ్చేసి గ్రిల్డ్ ఫ్రైడ్ ఎగ్. సో దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ వ్యూ ఫుల్ రెసిపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో వ్యూ ఫుల్ రెసిపీ మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్గా మనకి ఇక్కడ రెసిపీకి సంబంధించి ఇక్కడ మనం ఈమెయిల్ అయితే ఇవ్వచ్చు. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి గో మీద క్లిక్ చేసేస్తే అయిపోద్ది. లేదు అంటే క్యాన్సిల్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత రెసిపీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ మనకు ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఇలా మనం తీసుకోవాల్సిన స్టెప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నోట్లోకి వచ్చేస్తే వెరీ ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిని చూసి మనం ఎగ్కి సంబంధించిన రెసిపీస్ని అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ వచ్చేస్తే టోటల్గా అండ్ ఇక్కడ యూజ్ యువర్ వాయిస్ అని ఉంది కదా, మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ వాయిస్లో చెప్తే కూడా డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ డిటెక్ట్ చేసిన ద్వారా కూడా మీరైతే మంచి రెసిపీస్ని అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. సో ఇలా మీరు మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని చూసి ది బెస్ట్ రెసిపీస్ని అయితే మీరు ఈ యాప్ ద్వారా లేదంటే సైట్ ద్వారా మంచిగా ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ ఆ రెసిపీస్ని ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఆలోచించండి.